హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం సీఎం బ్రేక్ఫాస్ట్ స్కీమ్కి సంబంధించి ప్రతి విషయాన్ని ఎఫ్ఆర్ఎస్ యాప్లో ఏ విధంగా నమోదు చేయాలనే విషయం గురించి తెలుసుకోబోతున్నాం. ఈ వివరాలన్నీ కూడా ఏ పాఠశాల అయితే సీఎం బ్రేక్ఫాస్ట్కి సంబంధించిన స్కీమ్ని అమలు చేస్తున్నారో ఆ పాఠశాల వాళ్ళకు మాత్రమే ఎక్కువగా ఉపయోగపడుతుంది. కాబట్టి వారు ఈ వివరాలన్నీ తెలుసుకొని నేను ఏ విధంగా చెప్తానో అదే విధానాన్ని మీరు ఫాలో అయితే చాలా సింపుల్గా ఈజీగా మీరు ప్రతిరోజు కూడా నమోదు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే మన పాఠశాలలకు సంబంధించిన ఇలాంటి టెక్నికల్ ఇష్యూస్ అన్నీ కూడా మీకు వీడియో ద్వారా అందాలంటే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడాలని చెప్పేసి కోరుకుంటున్నానండి. మీరిచ్చే ఈ అమూల్యమైనటువంటి ఒక లైకు మరి ఎంతోమందికి ఈ వీడియోని యూట్యూబ్ వారు ప్రమోట్ చేయడం జరుగుతుంది. కాబట్టి లైక్ చేస్తారని కోరుకుంటూ ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం. మనమంతా కూడా మొబైల్లోనే చేయాలి కాబట్టి మన మొబైల్లో ఇప్పటికే ఇన్స్టాల్ చేసుకున్నటువంటి డిఎస్సి ఎఫ్ఆర్ఎస్ అనే యాప్ని మనం ఇప్పుడు ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన వెంటనే మనకు స్క్రీన్ పైన ఈ విధమైనటువంటి ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇందులో నుంచి మనకి అటెండెన్స్కి సంబంధించింది విడిచిపెట్టే ఇవన్నీ తర్వాత చూసుకోవచ్చు. మనకు కావాల్సింది కేవలం సీఎం బ్రేక్ఫాస్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషనే మనం ఇప్పుడు నమోదు చేయాలి. కాబట్టి మనం ఇప్పుడు సీఎం బ్రేక్ఫాస్ట్ స్కీమ్కి సంబంధించినటువంటి ఆప్షన్ మనకు కనిపిస్తుంది కదా, దానిని మాత్రమే మనం టచ్ చేస్తే మనకి స్క్రీన్ మీద ఈ విధమైనటువంటి 4 ఆప్షన్లు కనిపిస్తాయి. ఈ 4 ఆప్షన్లో ఒకటి బ్రేక్ఫాస్ట్ అటెండెన్స్, అలాగే ఇండెంట్ ఫర్ నెక్స్ట్ డే, వీక్లీ మెనూ ఫర్ ఇన్ఫర్మేషన్, బ్రేక్ఫాస్ట్ రిపోర్ట్ అని 4 ఆప్షన్లు మనకు కనిపిస్తున్నాయి కదా. మనము ఇప్పుడు వీక్లీ మెనూ ఫర్ ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి, దానికి సంబంధించిన వివరాలు ఒకసారి తెలుసుకోబోతున్నాం. అంటే వారంలో ఏ రోజు ఏ మెనూ పెట్టాలి, సీఎం బ్రేక్ఫాస్ట్ స్కీమ్ ప్రకారం సోమవారం ఏం పెట్టాలి, మంగళవారం ఏం పెట్టాలి, అలాగే బుధ, గురు, శుక్రు, శనివారాలు ఏ రోజు ఎలా పెట్టాలి అని తెలుసుకోవడం కోసం ఈ ఆప్షన్లోకి వెళ్ళవలసిన అవసరం అయితే ఉంటుంది. ఒకసారి మనం ఈ ఆప్షన్ని టచ్ చేద్దాం. టచ్ చేసిన వెంటనే మనకి ఈ విధమైనటువంటి స్క్రీన్ కనిపిస్తుంది. ఈ స్క్రీన్లో ప్రతిరోజు 2 రకాల ఆప్షన్స్ మనకు కనిపిస్తున్నాయి. మొదటి ఆప్షన్లో ఒక ఫుడ్ ఉంటుంది, 2 ఆప్షన్లో వేరే ఫుడ్ ఉంటుంది. అంటే అది లేదా ఇది, ఈ రెండింటిలో ఏదైనా సరే మనము పిల్లలకి అందించవలసిన అవసరం అయితే ఉంటుంది. కాబట్టి ఈ 2 ఆప్షన్లో దేన్నైనా మనము సెలెక్ట్ చేసుకొని ఈ డే వైజ్ మెనూ ప్రకారం మన పిల్లలకైతే బ్రేక్ఫాస్ట్ అందించవలసిన అవసరం అయితే ఉంటుంది. కేవలం ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే మనం ఈ ఆప్షన్లోకి వెళ్ళడం జరిగింది. ఇప్పుడు మనం వెనక్కి వచ్చేసాం. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అటెండెన్స్ ఏదైతే మనం ప్రతిరోజు సబ్మిట్ చేయవలసిన అవసరం ఉందో అదే ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం బ్రేక్ఫాస్ట్ అటెండెన్స్ అనే ఆప్షన్ మనకు కనిపిస్తుంది కదా, మొట్టమొదటి ఆప్షన్. దాంట్లోకి వెళ్ళేటప్పుడు నేనైతే మొట్టమొదటిసారిగా ఏం తీసుకున్నానంటే ఫస్ట్ ఫొటోస్ తీసుకున్నాను. తర్వాత ఇన్ఫర్మేషన్ అనేది చాలా ఈజీగా ఇవ్వచ్చు కాబట్టి ఈ ఫొటోస్ అనేవి వేగంగా తీసుకుంటే మంచిదనే ఉద్దేశంతో నేనైతే ఆ ఫొటోస్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఒకసారి మనం లోపలికి వెళ్దాం. ఈ బ్రేక్ఫాస్ట్ అనే ఆప్షన్లోకి మనం టచ్ చేసిన వెంటనే మనకు స్క్రీన్ ఈ విధంగా కనిపిస్తుంది. మొట్టమొదట ఆప్షన్ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ సర్వ్డ్, అంటే పిల్లలకి ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఏం పెట్టాం అనే ఆప్షన్ అక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత రేటింగ్ అడుగుతారు. 5 స్టార్ రేటింగ్లో మనకు నచ్చిన రేటింగ్ మనం ఇవ్వచ్చు. తర్వాత ఫుడ్ రిసీవ్డ్ ఫోటో మనకు అడుగుతారు. మొట్టమొదట నేను ఫోటోనే తీసుకున్నాను, ఎందుకంటే ఈ ఫొటోస్ అనేవి వేగంగా అయిపోవాలి. ఎందుకంటే పిల్లలందరూ కూడా టిఫిన్ చేసేస్తుంటారు కదా, అందుకోసమే ముందుగానే మనం ఫొటోస్ తీసుకుంటే వేగంగా తీసుకుంటే మంచిదనే ఉద్దేశంతో నేను మొట్టమొదట ఫోటోని తీసుకోవడం జరిగింది. ఈ ఫుడ్ రిసీవ్డ్ ఫోటో అనేది నేను ఈ విధంగా తీసుకున్నాను. మీకు అది కూడా చూపిస్తాను చూడండి. ఈ విధంగా నేను ఈ ఫుడ్ రిసీవ్డ్ ఫోటో అనేది అంటే పిల్లలకి భోజనం పెట్టేటప్పుడు ఏమి ఇస్తున్నామో ఆ ఫోటో అనేది ఈ విధంగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ ఫోటో తీసుకున్న వెంటనే కింద కనిపిస్తున్నటువంటి ఆ రైట్ మార్క్ని ఓకే చేయాలి. ఓకే చేసిన వెంటనే మనకి స్క్రీన్ ఈ విధంగా కనిపిస్తుంది. అయితే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ టేకెన్ అని అడిగారు కదా, నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి మనకి ఎంతమంది బ్రేక్ఫాస్ట్ చేశారో మనం ముందు ఇండెంట్ ఇచ్చాం. ఇంతకుముందు ప్రతిరోజు కూడా తర్వాత రోజు ఏమి ఇవ్వాలో దానికి సంబంధించిన ఇండెంట్ అనేది ముందు ఇవ్వడం జరుగుతుంది. అయితే బ్రేక్ఫాస్ట్ ఎంతమంది చేశారనేది ఇక్కడ మనం నోట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మాకు 100 మందిని ఇండెంట్ ఇస్తే ఈరోజు బ్రేక్ఫాస్ట్ చేసింది 96 కాబట్టి మేము ఇక్కడ 96 మందిని ఇవ్వడం జరిగింది. తర్వాత చూసుకుంటే మనకి 2 కెమెరా బొమ్మలు కనిపిస్తున్నాయి కదా, ఆ 2 కెమెరా బొమ్మలు ఎందుకంటే
అందులో నుంచి మనకి అక్కడ పైన రాసి ఉంది చూడండి, బ్రేక్ఫాస్ట్ ఫొటోస్ వైల్ ఈటింగ్ అని చెప్పేసి. అంటే మన పిల్లలు భోజనం చేస్తున్నట్టు 2 ఫోటోలు మనం తీయవలసిన అవసరం ఉంటుంది. ఇప్పుడు నేను ఈ 2 ఫోటోలను కూడా తీయడం జరిగింది. అది ఏ విధంగా తీసానో కూడా మీకు చూపించడం జరుగుతుంది. కెమెరాని టచ్ చేసిన వెంటనే మనకి కెమెరా ఆన్ అవుతుంది. అప్పుడు మనము పిల్లలు టిఫిన్ చేస్తున్నటువంటి ఈ ఫొటోస్ని మనం అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ విధంగా 2 సార్లు మనం తీయవలసి ఉంటుంది. మొత్తం 3 ఫోటోలు కూడా మనం ఇదే విధంగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మీకు అదే ఇప్పుడు నేను చూపిస్తున్నాను. ఇప్పుడు రెండో కెమెరాని టచ్ చేసిన వెంటనే మరో ఫోటో మనం తీసి ఇందులో అప్లోడ్ చేయవలసిన అవసరం ఉంటుంది. ఈ విధంగా కింద ఉన్నటువంటి రైట్ మార్క్ని ఓకే చేసిన వెంటనే ఈ ఫోటోలు అప్లోడ్ అవుతాయి. అప్లోడ్ అయిన వెంటనే మనకి రిమార్క్స్ అడుగుతుంది. ఈ రిమార్క్స్ అనేది మనకి ఏదైనా రిమార్క్స్ ఉంటే రాయొచ్చు, రాయకపోయినా ఏం ప్రాబ్లం లేదు. నేనైతే గుడ్ అని పెట్టాను. ఇప్పుడు మనం సబ్మిట్ చేసే ముందు మనం ఒకసారి ముందుకు వెళ్ళి చూసుకుంటే బ్రేక్ఫాస్ట్ అవ్వడం ఉంది కదా, ఇక్కడ మనం ఏం ఫుడ్ పెట్టామో దాన్ని మనం టిక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈరోజు మనం ఉప్మా పెట్టాం కాబట్టి దాన్ని ఉప్మా సాంబార్ అని సెలెక్ట్ చేయడం జరిగింది. అలాగే రేటింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. రేటింగ్ అంటే ఇప్పుడు నేను వచ్చేసి 5 స్టార్ రేటింగ్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మనము సబ్మిట్ చేయాలి. లేదంటే సబ్మిట్ చేసినా సరే తీసుకోదు. అవి మనం సెలెక్ట్ చేయకపోతే సబ్మిట్ చేసినా తీసుకోదు. కాబట్టి అవి మనం సెలెక్ట్ చేసిన తర్వాత అన్ని ఆప్షన్లు ఓకే అయిన తర్వాత మనం సబ్మిట్ వత్తాలి. సబ్మిట్ వచ్చిన తర్వాత ఓకేనా కన్ఫర్మ్ చేయాలి. అప్పుడు మనం ఓకే చేసిన వెంటనే మనకి స్క్రీన్ మీద ఈ విధంగా వస్తుంది, సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని వచ్చింది కదా. ఇదే మనం డైలీ చేయవలసిన ప్రాసెస్. ఈ ప్రాసెస్ ప్రతిరోజు మనం చేసుకుంటే ఎటువంటి ఇబ్బందులు రావు. అది కూడా ఎర్లీగా చేసుకోవాలి. ఇప్పుడు ఇండెంట్ ఫర్ నెక్స్ట్ డే అనే ఆప్షన్ మనకు కనిపిస్తుంది కదా. ఈ ఆప్షన్లోకి మనం వెళ్ళి అంటే రేపు మనం ఎంతమంది పిల్లలు ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేయబోతున్నారు అనే ఇన్ఫర్మేషన్ మనం ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి దాన్ని మనం ఒత్తిన వెంటనే మనకి స్క్రీన్ మీద ఈ విధంగా కనిపిస్తుంది. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ సర్వ్డ్ బై అని చెప్పేసి కింద సెలెక్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, దానిని మనం వత్తాలి. ఈ సెలెక్ట్ ఆప్షన్ అనేది ఒత్తిన వెంటనే మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఇందులో నుంచి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్, మా పాఠశాల సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ కాబట్టి వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నాం. తర్వాత ఇంకేం అవసరం లేదు. ఇండెంట్ ఫర్ నెక్స్ట్ డే అని ఉంది కదా, నెక్స్ట్ డే ఇండెంట్ మనకి ఎంతమంది పిల్లలు నెక్స్ట్ డే బ్రేక్ఫాస్ట్ చేయబోతున్నారు దానిని మనం ఇక్కడ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. మా పాఠశాలలో రేపటి కోసం నేను 95 మెంబర్సు బ్రేక్ఫాస్ట్ చేయబోతున్నారని ఇండెంట్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఇండెంట్ ఇచ్చిన వెంటనే కింద సబ్మిట్ అనే ఆప్షన్ మనకు కనిపిస్తుంది కదా, ఈ సబ్మిట్ బటన్ని మనము వత్తాలి. ఈ సబ్మిట్ బటన్ ఒత్తిన వెంటనే మనకి ఇండెంట్ ట్రైజ్డ్ సక్సెస్ఫుల్లీ అనే ఆప్షన్ మనకు వచ్చింది కదా. ఈ విధంగా సీఎం బ్రేక్ఫాస్ట్కి సంబంధించిన వివరాలు నమోదు చేయవలసిన అవసరం ఉంటుందండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోవద్దు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలు చూసి ఈ విధంగా మీరు ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.